హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే కన్స్ట్రక్టర్స్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, దాని మీద ఎగ్జాంపుల్స్ అనేవి ఇప్పుడు చూద్దాము. కన్స్ట్రక్టర్స్ ఆర్ ఆల్సో సేమ్ యాజ్ క్లాస్. క్లాసు కన్స్ట్రక్టరు both are same. What is the difference between constructors and classes? అంటే classes are mainly used to reduced program execution time. ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం పట్టే టైంని తగ్గించుకోవడం కోసం కన్స్ట్రక్టర్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు గుంటూరు డిస్టిక్ నుంచి విజయవాడ ట్రావెల్ చేయాలి. 35 కిలోమీటర్స్ డిస్టెన్స్. సైకిల్ మీద వెళ్ళచ్చు, బైక్ మీద వెళ్ళచ్చు. సైకిల్ మీద అయితే మనకి 5 అవర్స్ టైం పడుతుంది. అదే బైక్ని కనుక యూజ్ చేసినట్లయితే 1 అవర్లో డెస్టినేషన్ని చేరిపోవచ్చు. అంటే సైకిల్ కంటే వేగంగా ట్రావెల్ అనేది చేస్తుంది బైకు. అదేవిధంగా క్లాసెస్ కంటే వేగంగా ఎగ్జిక్యూట్ చేసుకోవడం కోసం కన్స్ట్రక్టర్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. ఇక్కడ కన్స్ట్రక్టర్స్ 3 టైప్స్. దెర్ ఆర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, దీన్నే నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని కాల్ చేస్తారు. సెకండ్ వన్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, దీన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. థర్డ్ వన్ కాపీ కన్స్ట్రక్టర్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ని మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి క్లాసు కన్స్ట్రక్టరు బోత్ ఆర్ సేమే కదా సార్ అని మీరు అన్నారు. మరి కన్స్ట్రక్టర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే 3 రూల్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ రూల్, మెథడ్ నేమ్ సేమ్ యాజ్ ఆల్సో క్లాస్ నేమ్. మెథడ్ నేము క్లాస్ నేము సేమ్ అయి ఉండాలి. ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో క్లాస్ నేమ్ స్టూడెంట్ అని ఇచ్చాను, మెథడ్ నేమ్స్ రీడ్ అని, డిస్ప్లే అని ఇలా ఇచ్చాను. కానీ కన్స్ట్రక్టర్లో క్లాస్ నేమ్ స్టూడెంట్ అయితే మెథడ్ నేమ్ కూడా స్టూడెంట్ అనే ఉండాలి. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి అంటే కన్స్ట్రక్టర్స్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. అంటే కన్స్ట్రక్టర్స్ అనేది రిటర్న్ టైపు కాదు. అంటే మెథడ్ ముందు వాయిడ్ అని యూజ్ చెయ్యకూడదు. వాయిడ్ అంటే ఏంటి? నో రిటర్న్ వాల్యూ. కానీ ఇక్కడ ఏమన్నా కన్స్ట్రక్టర్స్ అనేవి డిఫాల్ట్గానే ఏ వాల్యూని రిటర్న్ చెయ్యవు. అంటే వాయిడ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరము లేదు. అదేవిధంగా రిటర్న్ అనే కీవర్డ్ కూడా యూజ్ చెయ్యకూడదు. మూడోది ఏంటి అంటే ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడే సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. అంటే ఆ క్లాస్కి న్యూ కీవర్డ్ ద్వారా మెమరీని ఎప్పుడైతే అలొకేట్ చేస్తున్నామో అప్పుడే ఆ కన్స్ట్రక్టర్ అనేది సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను. ఇంపోర్ట్ java dot util dot star class, క్లాస్ నేమ్ స్టూడెంట్. చాలామంది ఏం చెప్తారంటే క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్ అంటారు. అది ఓల్డర్ వర్షన్లో అండి. న్యూ వర్షన్స్లో క్యాపిటల్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, స్మాల్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఇంటీజర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టోటల్, డబుల్లో యావరేజ్ అనే తీసుకున్నాను. నేమ్ అనేది లెటర్స్లో ఉండిద్ది కనుక
స్ట్రింగ్ డేటా టైప్. రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాలి. స్కానర్ న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఇక్కడ క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ అయి ఉండాలి. క్లాస్ నేమ్ ఏమని ఇచ్చాను ఇక్కడ స్టూడెంట్. మెథడ్ నేమ్ ఏంటి స్టూడెంట్. అక్కడ క్యాపిటల్ ఉంటే ఇక్కడ క్యాపిటల్ ఉండాలి, స్మాల్ ఉంటే స్మాల్. దీని ముందు వాయిడ్ అని యూస్ చేయాల్సిన అవసరము లేదు. చాలామంది ఫ్యాకల్టీసు పబ్లిక్ అని యూస్ చేస్తారు, అది అవసరము లేదు. ఎందుకు అంటే ఒక డాక్యుమెంట్లో ఉన్న డేటాను అనదర్ డాక్యుమెంట్లో యూస్ చేసినప్పుడే పబ్లిక్ అనేది ఉండాలి. ఇక్కడ ఈ కన్స్ట్రక్టరు మెయిన్ క్లాసు రెండు సేమ్ డాక్యుమెంట్లో ఉన్నాయి, సో అవసరము లేదు. యూస్ చేసిన ప్రాబ్లం ఏమీ కాదు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ నేమ్ st ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ మ్యాథ్స్ కామా ఫిజిక్స్ కామా కెమిస్ట్రీ మార్క్స్. మ్యాథ్స్ ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట, ఫిజిక్స్ ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట, కెమిస్ట్రీ ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట. టోటల్ మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ఇచ్చిన అన్ని సబ్జెక్ట్స్ని సమ్ చేశాను. యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. వాటిల్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నేమ్ ఈస్ st. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ total is plus total. System dot out dot println average is plus average. ఇప్పుడు గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. if maths greater than or equals to 35 and physics greater than or equals to 35 and chemistry greater than or equals to 35, అన్ని సబ్జెక్ట్స్లోనూ 35 కంటే అబవ్ ఇస్తే పాస్ అయినట్టు. ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 60% అయితే ఏమని ప్రింట్ అవ్వాలి ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 45 అండ్ యావరేజ్ లెస్ దాన్ 60 దెన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సెకండ్ క్లాస్. ఒకవేళ అది కూడా రాంగ్ అయితే సో థర్డ్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది. ఇంతటితో ఇఫ్ క్లోజ్. మెయిన్ ఇఫ్ కండిషన్ రాంగ్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏమని ప్రింట్ అవ్వాలి ఫెయిల్డ్. ఇంతటితో మెథడ్ క్లోజ్. క్లాసు క్లాస్. క్లాస్ నేమ్ pro1 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ స్టూడెంట్కి ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాము. ఎప్పుడైతే స్టూడెంట్కి ఎస్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశామో ఇది తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. అదే కన్స్ట్రక్టర్ అంటే ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తామో కన్స్ట్రక్టర్కి తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. అంటే క్లాస్కి మెమరీని అలొకేట్ చేసినప్పుడే తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro1 డాట్ జావా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. జావా సి స్పేస్ pro1 డాట్ జావా దాన్ని రన్ చేయాలి. ఇక్కడ
సెమీకోలన్ అనేది మిస్ అయిందండి, చూసుకోలేదు. సెమీకోలన్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. ఇక్కడ జావా సి స్పేస్ pro1 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro1 ఎంటర్ నేమ్ కిరణ్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో ఈ విధంగా మనము కన్స్ట్రక్టర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ అయి ఉండాలి, అది కన్స్ట్రక్టర్. రెండోది, కన్స్ట్రక్టర్స్ అనేది ఏ వాల్యూస్ని రిటర్ను చెయ్యదు. మూడోది, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామో తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయంగానే ఇది సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అయ్యింది. దీన్నే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేసి కాల్ చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ క్లాస్, క్లాస్ నేమ్ కంపేర్. ఇంటీజర్లో ఏ అనే ఒక వేరియబుల్, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ అయి ఉండాలి. క్లాస్ నేమ్ కంపేర్, మెథడ్ నేమ్ కంపేర్. దీని ముందు వాయిడ్ అనేది వాడకూడదు, ఎందుకంటే కన్స్ట్రక్టర్స్ అనేది ఏ వాల్యూని రిటర్ను చెయ్యవు. సో ఇక్కడ వాల్యూస్ని రీడ్ చేస్తున్నాను. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్. ఏ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్, బి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఏ ఈక్వల్స్ టు బి, దెన్ అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టూ నంబర్స్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఈస్ బిగ్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి ఈస్ బిగ్. ఇంతటితో మెథడ్ క్లోజ్, క్లాస్ క్లాస్. క్లాస్ pro2 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ కంపేర్కి కే అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఎప్పుడైతే కంపేర్కి కే అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో ఇది తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. సో అదే కన్స్ట్రక్టర్ అంటే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే టైంలోనే అది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro2 డాట్ జావా ఇక్కడ కంపైల్ చేస్తున్నా. జావా సి స్పేస్ pro2 డాట్ జావా దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ pro2 ఎంటర్ ఏ వాల్యూ బి వాల్యూ, టూ నెంబర్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 రూల్స్ కవర్ అయినాయి. మెథడ్ నేము క్లాస్ నేము సేమ్ అయ్యింది. ఇక్కడెక్కడ రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చెయ్యలేదు. మెథడ్ ముందు వాయిడ్ అని కూడా వాళ్ళ. వాయిడ్ అంటే నో రిటర్న్ వాల్యూ. నేనేం చెప్పాను? కన్స్ట్రక్టర్స్ అనేవి డిఫాల్ట్గానే నో రిటర్న్ వాల్యూ. ఎప్పుడైతే కంపేర్ అనే క్లాస్కి కే అనే ఆబ్జెక్ట్ని అలొకేట్ చేశామో తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. సో సార్ కన్స్ట్రక్టర్స్లో నార్మల్ మెథడ్స్ని యూజ్ చెయ్యలేమా? చెయ్యొచ్చండి.
ఇంతవరకు ఒక మెథడ్ అనుకుందాం. వాయిడ్ డిస్ప్లే అని ఇచ్చాను. ఇది జనరల్ మెథడ్. ఈ డిస్ప్లే అనేది రిటర్న్ టైప్ అయ్యి ఉండొచ్చు, నో రిటర్న్ టైపు అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశామో ఇంతవరకు మాత్రమే సెల్ఫ్ ఎగ్జిక్యూషను అవుతుంది. డిస్ప్లే అనే మెథడు సెల్ఫ్ ఎగ్జిక్యూషను అవ్వదు. ఒకసారి డిస్ప్లేని కాల్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. సో జావా సి స్పేస్ ప్రో 3 డాట్ జావా స్పేస్ ప్రో 3 ఎంటర్ ఏ కామా బి వాల్యూస్. ఇక్కడ అవుట్పుట్ రాలా. ఎందుకని? ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే కాల్ చేశామో ఈ కంపేర్ అనే మెథడ్ మాత్రమే సెల్ఫ్ ఎగ్జిక్యూషను అవుతుంది. మీకు చెప్పాను రూల్స్. క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ అవ్వాలి. అలా అయితే దాన్ని కన్స్ట్రక్టర్స్ అనేసి కాల్ చేస్తారు. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇది సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఇది రిటర్న్ టైప్ అయి ఉండొచ్చు, నో రిటర్న్ టైపు అయి ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని కాల్ చేసుకోవాల్సిందే. కే డాట్ డిస్ప్లే అనేసి కాల్ చెయ్యాలి. ఇప్పుడు అవుట్పుట్ జనరేట్ అవుతుంది. సో ప్రో 3 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 3 ఎంటర్ ఏ వాల్యూ బి వాల్యూ. ఏ ఈస్ బిగ్. సో అంటే కన్స్ట్రక్టర్స్లో కూడా నార్మల్ మెథడ్స్ని యూజ్ చేయవచ్చు. అది రిటర్న్ టైప్ అయి ఉండొచ్చు, నో రిటర్న్ టైపు అయి ఉండొచ్చు. సో ఒక క్లాస్లో ఒక కన్స్ట్రక్టరే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన అన్ని కూడా కన్స్ట్రక్టర్ కింద డిఫైన్ చెయ్యరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ తీసుకున్నాం. ఇక్కడ మళ్ళా సేమ్ అనేది తీసుకోకూడదు. ఒక క్లాస్లో ఒక మెథడ్ నేమే క్లాస్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే అన్నీ కూడా కంపేర్ అని ఇచ్చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలోనే అనుకుంటారు. సో అలా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఒక క్లాస్లో ఒకే ఒక కన్స్ట్రక్టర్ అనేది ఉండాలి. మిగతావి నార్మల్ మెథడ్స్ అయ్యి ఉండొచ్చు. నార్మల్ మెథడ్స్ని ఎప్పుడు కాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని n టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయమన్నాను. ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ ఇంటీజర్లో n I అనేది ఫర్ లూప్ కోసం, రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాలి. స్కానర్ s ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ n వాల్యూ n ఈక్వల్స్ టు s డాట్ నెక్స్ట్ ఇంట్. ఇవన్నీ ఫర్ లూప్లో డిజైన్ చేయడం జరుగుతుంది. సో లూపు ఎన్నిసార్లు రొటేట్ అయితే ఈ కన్స్ట్రక్టర్ అనేది అన్నిసార్లు రొటేషను అవుతుంది. ప్రో 4 డాట్ జావా సిఎల్ఎస్ జావా సి స్పేస్ ప్రో 4 డాట్ జావా. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జావా స్పేస్ ప్రో 4 ఎంటర్ n వాల్యూ 3 టైమ్స్ అని ఇచ్చాను. సో ఈ విధంగా మనము 3 టైమ్స్ కాల్ చేశాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జనరల్ మెథడ్స్ని కూడా కన్స్ట్రక్టర్లో యూజ్ చెయ్యవచ్చు. క్లాస్ నేము మెథడ్ నేము ఒక క్లాసులో ఒకటే ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఎంటర్
ఎన్ వాల్యూ అంది. నేను 3 అని ఇచ్చాను. ఎన్లో ఎంత ఉంది 3. ఐ వాల్యూ ఎంత 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే ఎంత 3. 1 అనేది 3 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. కంపేర్కి ఎప్పుడైతే కే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశానో ఇది తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ కే డాట్ డిస్ప్లే ఈ ఫంక్షన్ కాల్ అయ్యి సో అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. మళ్ళా కంపేర్కి కే అనే ఆబ్జెక్ట్ని కాల్ అవుతుంది. మళ్ళా ఇక్కడ ఇది కాల్ అవుతుంది. మళ్ళా డిస్ప్లే అంటే ఆ విధంగా ఫర్ లూప్ ఫాల్స్ అయ్యే వరకు మనకి రిపీట్ అనేది అవుతుంది. సో ఇక్కడ కన్స్ట్రక్టర్లో నార్మల్ అంటే జనరల్ మెథడ్స్ని కూడా యూజ్ చేయవచ్చు. అది ఫస్ట్ది. రెండోది ఏంటంటే ఒక క్లాస్లో క్లాస్ నేమ్తో ఒక మెథడే మ్యాచ్ అవ్వాలి. 4-5 మెథడ్స్ని తీసుకోకూడదు సేమ్ నేమ్తో. సో చాలామంది ఏమంటారంటే ఇది కంపేర్ కదా, ఇక్కడ కూడా కంపేర్ ఇస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఎగ్జిక్యూట్ అయిపోతుంది కదా అంటారు. ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనము డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. సో చూడండి, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ క్లాస్ నేమ్ చెక్ అనేసి తీసుకున్నాను. నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేయాలి. ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్కి ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ అయితే దాన్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఇక్కడ మెథడ్ నేమ్ చెక్, క్లాస్ నేమ్ కూడా చెక్. ఇలా బ్రాకెట్లోకి పారామీటర్స్ని పంపిస్తే వాటిని ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. ఇఫ్ n%/2 ఈక్వల్స్ టు 0 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏమని ప్రింట్ అవ్వాలి ఈవెన్ నెంబర్. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆడ్ నెంబర్ అనేసి ప్రింట్ చేస్తుంది. ఇంతటితో మెథడ్ క్లాస్ అనేది క్లాస్ మెయిన్ క్లాస్ ప్రొఫైల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. గుర్తుపెట్టుకోండి, ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఈ ఆర్గ్యుమెంట్లోకి డేటా ఆ కన్స్ట్రక్టర్ని కాల్ చేసినప్పుడు పంపించడం జరుగుతుంది. ఇంటీజర్లో ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఎన్ వాల్యూ రీడ్ చేస్తున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఎన్ వాల్యూ ఎన్ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. పైన చెక్ అనే క్లాస్కి ఆబ్జెక్టు కే అని ఇచ్చాను. న్యూ చెక్ ఆఫ్ ఎన్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో కన్స్ట్రక్టర్కి ఇది తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే అది ఏ లాంగ్వేజ్ అయినా ఏ టాపిక్ అయినా ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆర్గ్యుమెంట్స్లోకి డేటా అనేది కాలింగ్లోంచి పంపించడం జరుగుతుంది. సో ప్రొఫైల్ డాట్ జావా. సో జావాసి స్పేస్ ప్రొఫైల్ డాట్ జావా దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ ప్రొఫైల్.
ఇక్కడ వేరే నేమ్తో సేవ్ చేశాను pro5. సో ఇక్కడ pro5 అని ఇచ్చాను. ఇక్కడ ఏమి లేదండి, మెథడ్ నాట్ ఫౌండ్ అంటే కంపైలేషన్లో ప్రాబ్లం అనేది వచ్చింది. సో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ pro5 అని ఇచ్చాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసినప్పుడు pro5.java cls java c space pro5.java java space pro5 ఎంటర్. సో ఇక్కడ సేమ్ అండి, ఆర్గ్యుమెంట్స్ కాడ చిన్న మిస్టేక్ జరిగిందంట చెప్తుంది. మెయిన్లో ప్రాబ్లం రాశాను, మనకి మెయినింగ్ అనేసి జరిగింది. నేను చెక్ చేయలేదండి, ఇక్కడ మెయిన్ ఫార్ములా బట్ ఇక్కడ మెయినింగ్ అని రాశాను. సో అదేంటి, జేవిఎంని తీసుకోలేదు. చిన్న చేంజ్ చేసినా సేవ్ చేయాలి. జావా సి స్పేస్ pro5.java ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. pro5 ఎంటర్. సో ఎంటర్ ఎన్ వాల్యూ 4, ఈవెన్ అయితే ఈవెన్, ఆడ్ అయితే ఆడ్. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నేను చెక్ చేయలేదండి, మెయిన్ పక్కన జీ అనే ఒక లెటరు పడింది. అందుకని అది ఏం చెప్పిందంటే మెయిన్ అనే మెథడు నీ క్లాసులో లేదు అని చెప్పింది. ఒకసారి చూడండి, ఇక్కడ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అనేసి చెప్పుకున్నాం. ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆర్గ్యుమెంట్స్ అనేది ఎప్పుడు కాలింగ్లోంచే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం, ఇంటీజర్లో ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ system.out.println ఎంటర్ ఎన్ వాల్యూ 4 అని ఇచ్చాను. చెక్ అనే క్లాస్కి ఆబ్జెక్టు కే అని ఇచ్చాను. న్యూ చెక్ ఆఫ్ ఎన్ అంటే అంతా 4. అంటే ఈ చెక్ అనే కన్స్ట్రక్టర్లో ఉన్న ఆర్గ్యుమెంట్లో ఉన్న ఎన్లోకి 4 వస్తుంది. 4/2 రిమైండర్ 0 0 0 ఈక్వల్ కనుక ఏమని ప్రింట్ అవుతుంది, ఈవెన్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చెక్ చేసుకోండి, ఇందాక నాకు ఒక ప్రాబ్లం జనరేట్ అయింది. మెయిన్కి పక్కన ఇక్కడ జీ అనేది పడింది, నేను దాన్ని చెక్ చేయలా. ఇవన్నీ చిన్న చిన్న టైపింగ్ మిస్టేక్స్ అండి. నేను ప్రతి ప్రోగ్రామ్ని లైవ్లో టైప్ చేయడం వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ అనేది పడడం జరుగుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్కి చూడండి, ఇంపోర్ట్ java.util.star క్లాస్ నేమ్ ఇక్కడ లీప్ అని ఇచ్చాను. నేను ఒక ఇయర్ ఇస్తాను, అది లీప్ ఇయరా కాదా అనేది చెక్ చేయాలి. క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ అయితే దాన్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఇక్కడ క్లాస్ నేమ్ లీప్, మెథడ్ నేమ్ లీప్. ఇలా బ్రాకెట్లో పారామీటర్స్ని పాస్ చేస్తే దాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు. ఏదైనా ఒక ఇయర్ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అలా వస్తే దాన్ని ఏమని కాల్ చేస్తారు, లీప్ ఇయర్ అనేసి కాల్ చేస్తారు, నాట్ లీప్ ఇయర్. సో ఇంతటితో మెథడ్ క్లాస్ pro6 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ నేను రన్ టైంలో ఒక ఇయర్ ఇవ్వాలి. ఇంటీజర్లో y అని తీసుకున్నా. రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాలంటే స్కానర్ అనే క్లాస్ని వాడతాం. స్కానర్ s ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.out.println
ఎంటర్ ఇయర్ y ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఇప్పుడు లీప్ అనే క్లాస్కి సి అనేది ఆబ్జెక్ట్, లీప్ ఆఫ్ y అని ఇచ్చాను. ఇక్కడ మెయిన్ క్లాస్ సేవ్ చేస్తున్నా. pro6 డాట్ జావా సేవ్ అన్న కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. జావా సి స్పేస్ pro6 డాట్ జావా. దీన్ని రన్ చేయాలి. pro6 ఎంటర్ ఇయర్ 2024 లీప్ ఇయర్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆర్గ్యుమెంట్స్ని కాలింగ్లోంచి అందులోకి పంపించడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, అది ఏ లాంగ్వేజ్ అయినా ఏ కాన్సెప్ట్ అయినా ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆర్గ్యుమెంట్స్లోకి డేటా అనేది అది కాలింగ్ అయినప్పుడు వెళుతుంది. సో ఈ విధంగా మనము ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్స్ని డిజైన్ చేయడం జరిగింది. జనరల్గా నేను రియల్ టైంలో ప్రోగ్రామ్స్ని టైప్ చేయడం వల్ల టైపింగ్ మిస్టేక్స్ ఉన్నాయండి, ఏమీ అనుకోకండి, సారీ. నెక్స్ట్ టాపిక్ వచ్చి కాపీ కన్స్ట్రక్టర్ అనేసి కాల్ చేస్తారు. ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏమని ఇచ్చానంటే కంపేర్ అని ఇచ్చాను. క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ అయితే దాన్ని కన్స్ట్రక్టర్ అనేసి కాలు చేస్తారు. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ చెప్తున్నాను, అక్కడి నుంచి కాపీ కన్స్ట్రక్టర్ కింద కన్వర్ట్ చేస్తాను. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఇక్కడ క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ అయితే దాన్ని కన్స్ట్రక్టర్ అనేసి కాల్ చేస్తారు. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఇంతటితో కన్స్ట్రక్టర్ క్లోజ్ చేశాను. జనరల్ మెథడ్ డిస్ప్లే అని తీసుకున్నా. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి దెన్ అయితే ఏమని ప్రింట్ అవ్వాలి, 2 numbers ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి దెన్ అయితే ఏ ఈస్ బిగ్, ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి ఈస్ బిగ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఇంతటితో మెథడ్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఇంతవరకు చూసినట్లయితే ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. మెయిన్ క్లాస్ నేమ్ pro8 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ కంపేర్ అనే దానికి కే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. కే డాట్ డిస్ప్లే. ఇంతవరకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఫైల్ సేవ్ pro8 డాట్ జావా. కంపైల్ చేసి రన్ చేస్తున్నా. జావా సి స్పేస్ pro8 డాట్ జావా. దీన్ని రన్ చేయాలి. జావా స్పేస్ pro8 ఏ వాల్యూ బి వాల్యూ. ఇంతవరకు ఒకసారి కాల్ చేశాను, మళ్ళా కాల్ చేస్తున్నాను. మళ్ళా ఆబ్జెక్ట్ కంపేర్కి ఎం అనేది ఆబ్జెక్ట్. కంపేర్ ఆఫ్ ఎం డాట్ డిస్ప్లే. సెకండ్ టైం కాల్ చేశానండి. ఇప్పుడు మళ్ళా కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ అనేది చేస్తున్నాను. 2 times జావా స్పేస్ pro8 ఎంటర్ ఏ వాల్యూ బి వాల్యూ. సో ఈ విధంగా కంపేర్ చేశాను.
ఇంకొకసారి ఈ విధంగా 2 టైమ్స్, మళ్ళా థర్డ్ టైం ఇస్తున్నాను చూడండి. కంపేర్కి n అనేది ఆబ్జెక్ట్, న్యూ కంపేర్ n డాట్ డిస్ప్లే. థర్డ్ టైం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. జావా సి స్పేస్ pro8 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro8. సో ఏ వాల్యూ బి వాల్యూ, ఏ వాల్యూ బి వాల్యూ సెకండ్ టైం, ఏ వాల్యూ బి వాల్యూ థర్డ్ టైం. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ కంపేర్కి జడ్ అనేది ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు ఎం జడ్ డాట్ డిస్ప్లే అనేసి కాల్ చేశాను. ఇక్కడ గమనించినట్లయితే జడ్ అనే ఆబ్జెక్ట్లోకి ఎంలో ఏ వాల్యూ అయితే ఇచ్చానో ఆ వాల్యూస్ కాపీ చేయమన్నాను. ఇట్ ఈస్ కాల్డ్ కాపీ కన్స్ట్రక్టర్ అనేసి కాల్ చేస్తారు. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ జావా స్పేస్ pro8 అని ఇచ్చాను. ఇది కే అనే ఆబ్జెక్ట్, ఇది ఎం అనే ఆబ్జెక్ట్, ఏ ఈజ్ బిగ్ ఎం ఆబ్జెక్ట్ ద్వారా, ఇది ఎన్ అనే ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు గమనించారా, జడ్ అనే ఆబ్జెక్ట్కి వాల్యూని రీడ్ చేయకుండా ఎం అనే ఆబ్జెక్ట్ ద్వారా ఏ వాల్యూస్ అయితే ఇచ్చామో అదే వాల్యూస్ని తీసుకోవడం జరిగింది. దీన్నే కాపీ కన్స్ట్రక్టర్స్ అనేసి కాల్ చేయడం జరుగుతుంది. సో ఒక కన్స్ట్రక్టర్లో ఉన్న వాల్యూస్ని అనదర్ కన్స్ట్రక్టర్ యొక్క ఆబ్జెక్ట్కి కాపీ చేయడాన్నే మనము ఏమని కాల్ చేస్తాం, కాపీ కన్స్ట్రక్టర్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ కన్స్ట్రక్టర్స్ క్లాసెస్ బోత్ ఆర్ సేమ్. కన్స్ట్రక్టర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు రెడ్యూస్డ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం. ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం పట్టే టైంని చెక్ చేసుకోవడం, తగ్గించుకోవడం కోసం కన్స్ట్రక్టర్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.